ప్రత్యక్షమై అమ్మా నాగకన్య తరచిన కారణం ఏమిటమ్మా? ఏముంది స్వామి, ఒకనొక సమయంలో భూలోక సంచారం చేసేటప్పుడు ఆ భూలోకంలో ఉన్న అందచందాలు చూసి నేను కూడా మానవ లోకంలో మానవ కాంతగా జన్మించాలనుకుంటున్నాను స్వామి. అవునా? అంతేకాదు స్వామి, మానవుడు సగపాలు కష్టములు సగపాలు సుఖములు అనుభవించుచున్నాడని తెలిసి అవును కదా, నేను కూడా మానవ కాంతగా జన్మించాలనుకుంటున్నాను స్వామి. నాకు ఆ వరాన్ని ప్రసాదించండి అమ్మా నాగకన్య. ఈ మానవుల గురించి తెలియక మానవ జన్మ కావాలని కోరుకుంటున్నావు. అవును స్వామి. చెప్తాను, జాగ్రత్తగా విను. చెప్పండి స్వామి. నాగకన్య, ఈ మానవులంతా కూడా వట్టి స్వార్థపరులమ్మా. అవునా స్వామి? పుడుతూ ఉంటారు, గిడుతూ ఉంటారు. అలాగా? పాము పుట్టలో ఉన్నంత వరకు పాలు పోసి నాగదేవతగా పూజిస్తారు. వస్తే పాము పాపని కర్రలతో కొట్టి చంపుతారు. అలాంటి స్వార్థపరుడమ్మా ఈ మానవుడు. నా మాట విని నీ కోరిక విరమించుకో నాగకన్య. శ్రీనివాస, ఎన్ని చెప్పినప్పటికీ కూడా నేను మానవ లోకంలోనే మానవ కంతగా జన్మించాలనుకుంటున్నాను. నాకు ఆ వరాన్ని ప్రసాదించండి స్వామి. శ్రీనివాస, నేను కాదంటున్నాను, అవును నీవు కావాలంటున్నావు. అవును తండ్రి. కానీ ఒక్క మాట, ఏమిటది? నీవు మానవ లోకంలో జన్మించిన తరువాత నిన్ను కొట్టిన వారిని కొట్టకూడదు, ఓహో, తిట్టిన వారిని తిట్టకూడదు. అలాగా? ముమ్మాటికి ఇష్టమే కదా. ఇష్టమే స్వామి. అయితే ఆ సమయం వచ్చినప్పుడు నీ కోరిక తప్పక నెరవేరుస్తాను. అలాగే సదాస్తు ఇక్కడ చెప్పండి స్వామి అంటూ ఎప్పుడైతే నాగకన్యను దిగించాడో అవును అలా నాగకన్య వెళ్ళిపోయింది. ఇక ఈ శ్రీనివాస ఏం చేస్తూ ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? కలిగి గాంధారి వేళ ఎవరు నాకు భోజనం చేస్తున్నారా, ఎవరు నాకు ఉడుపులు పెడుతున్నారా అని అలా భూలోకంలోకి తొంగి చూడగా భూలోకంలో అణిగిన పడిలో ఆ శివరాముని గారి భార్య రంగమ్మదేవి ఏడు మెడలో కడు మెడలో చేరి ఆ శ్రీనివాసుని విగ్రహం ముందు కూర్చొని శ్రీనివాసుని ప్రార్థన చేస్తూ ఉన్నది. అవును తండ్రి శ్రీనివాస, నాకు ఊహ తెలిసినప్పటి నుండి కూడా నీ పూజలు చేస్తూ ఉండాలి, నిన్నే ధ్యానిస్తూ ఉండాలి. అలాంటి నీ భక్తురాలికి సంతాన భాగ్యాన్ని వడికట్టేదేవా, నా ప్రార్థన వినిపించడం లేదా? అవును తండ్రి. అటు ఆ రంగమదేవి అలా శ్రీనివాసుని ప్రార్థన చేస్తూ ఉన్నది. పిలిచిన పలికే దేవుడవయ్యా వెంకటేశ్వర, పిలిచిన పలికే దేవుడవయ్యా వెంకటేశ్వర, ఈ దేవుల గారి తోడుగలచి దారి చూపరా స్వామి, దారి చూపరా స్వామి,